ఓకే అండి, అందరికీ కూడా మా విద్యాలయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అయితే అందరికీ ముందుగా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. మనం ప్రతి సంవత్సరము కూడా ఆగస్టు 29వ తేదీన ఈ యొక్క తెలుగు భాషా దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం. ఎందుకు అంటే ప్రముఖమైనటువంటి హేతువాది, చరిత్రకారుడు, అదేవిధంగా వ్యవహారిక భాషా పితామహుడైనటువంటి గిడుగు వెంకటరామూర్తి గారు మనకి శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగానికి సమీపంలో ఉన్నటువంటి పర్వతాలపేట వద్ద వీర్రాజు మరియు వెంకమ్మ అనేటటువంటి దంపతులకి 1863 ఆగస్టు 29వ తేదీన జన్మించడం అనేది జరిగింది. మరి ఈ యొక్క వ్యవహారిక భాషకు పునాదులు వేసినటువంటి వ్యక్తి, ఈ యొక్క వ్యవహారిక భాషా ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి వ్యక్తి గిడుగు రామ్మూర్తి గారు. అందుకే అతని యొక్క జన్మదినం సందర్భంగా మనము ప్రతి సంవత్సరము ఈ యొక్క తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకోవడం అనేది జరుగుతుంది. మరి ఇటువంటి తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఈ గిడుగు రామ్మూర్తి గారి గురించి, అతని యొక్క గొప్పతనం గురించి, అతని యొక్క జీవిత విశేషాల గురించి మాట్లాడే ముందు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజానికానికైతేనేమి, ప్రస్తుతం ఉన్నటువంటి యువతరానికైతేనేమి మన యొక్క తెలుగు భాష ప్రపంచ నలుమూలల్లో కూడా ఖ్యాతి గడించినటువంటి మన యొక్క తెలుగు భాష గొప్పతనం అనేది అందరికీ తెలియాలి. ఎందుకంటే వస్తున్నటువంటి కాలంలో కాలక్రమేణా తెలుగు భాష యొక్క గొప్పతనం అనేది తగ్గుతుంది కానీ పెరగట్లేదు. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. కానీ ప్రస్తుత జనరేషన్లో తీసుకున్నట్లయితే దేశ భాషలందు తెలుగు లెస్స అయిపోతుంది. లెస్స కాదు కదా, లెస్స అయిపోతుంది. దానికి కారణం ఏమిటి? ఎందుకు తెలుగు భాష యొక్క ప్రాముఖ్యత తగ్గుతుందంటే తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని ఉన్నటువంటి యువతరానికి తెలియాలి ముందుగా. మరి అటువంటి ప్రయత్నమే ఈరోజు మనం చేద్దాం. తెలుగు భాష యొక్క గొప్పతనము, తెలుగు భాష యొక్క ఔన్నత్యము, తెలుగు భాషను ఆదరించినటువంటి కవులు, తెలుగు భాషను పొగిడినటువంటి సాహితీ సమరాంగణ చక్రవర్తి అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలు చెప్పినటువంటి వాక్యం అనేది ప్రపంచ నలుమూలల్లో కూడా వినబడింది. అదే ఏమిటంటే దేశ భాషలందు తెలుగు లెస్స అనేటటువంటి పదం. ఎందుకు ఆ యొక్క వాక్యాన్ని వాడాడంటే శ్రీకృష్ణదేవరాయలు సాహితీ సమరాంగణ చక్రవర్తి అయినటువంటి బిరుదు ఎవరికి కలదంటే శ్రీకృష్ణదేవరాయలకి కలదు. 16వ శతాబ్దంలో మన యొక్క ఆంధ్రదేశంలో ఉన్నటువంటి విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఒక గొప్ప చక్రవర్తి ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు. అటువంటి శ్రీకృష్ణదేవరాయలు నిద్రించుచున్నటువంటి సమయంలో అతని కలలోనికి ఆంధ్ర మహావిష్ణువు వచ్చి విష్ణు చిట్టియము లేదా ఆముక్తమాల్యద అనేటటువంటి గ్రంథాన్ని రాయమని చెప్తాడంట. ఎవరికి? శ్రీకృష్ణదేవరాయలకి. ఎవరు చెప్తారు? ఆంధ్ర మహావిష్ణువు. ఏమిటి రాయమంటాడు? విష్ణు చిట్టియము లేదా దానికి ఇంకొక పేరు ఏమిటంటే ఆముక్తమాల్యద. సో ఇలా ఆంధ్ర మహావిష్ణువు కలలో వచ్చి చెప్పడంతో శ్రీకృష్ణదేవరాయలు మనకి ఈ యొక్క ఆముక్తమాల్యద అయినటువంటి మహాగ్రంథాన్ని రాయడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ శ్రీకృష్ణదేవరాయలు రాసినటువంటి ఆముక్తమాల్యద. అటువంటి ఆముక్తమాల్యద అయినటువంటి ప్రముఖమైనటువంటి ఈ యొక్క కావ్యానికి లేదా ఈ యొక్క గ్రంథానికి ప్రారంభంలో శ్రీకృష్ణదేవరాయలు మన యొక్క తెలుగు భాషను పొగుడుతూ ఈ యొక్క పద్యాన్ని రాయడం జరిగింది. అదే ఏమిటంటే తెలుగుదేలయన్న దేశంబు తెలుగు దేను తెలుగు వల్లబుండ తెలుగు కండ ఎల్ల నృపుల గొల్వ ఎరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పి శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదకి ప్రారంభంలో ఈ యొక్క పద్యాన్ని రాశారు. ఏమిటి దాని యొక్క అర్థం అంటే ముఖ్యంగా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్లో పిల్లలు పద్యాలను చదువుతున్నారు కానీ పద్యాల్లో ఉన్నటువంటి తాత్పర్యాన్ని, ఆ పద్యంలో ఉన్నటువంటి భావాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. తెలుగుదేలయన్న దేశంబు తెలుగు ఏన తెలుగు వల్లబుండ తెలుగు కండ ఎల్ల నృపుల గొల్వ ఎరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స అంటే ఆంధ్ర మహావిష్ణువు అడుగుతాడంట. అంటే ఆంధ్ర మహావిష్ణువు కళలను అడుగుతాడు. రాసిన తర్వాత ఆంధ్ర మహావిష్ణువు ఏమని అడుగుతాడంటే శ్రీకృష్ణదేవరాయల్ని, నీకు సంస్కృతం అనేది సాధారణంగా మీ యొక్క రాజభాష కదా, మరి సాధారణంగా సంస్కృతంలో నీకు రాయడం ఇష్టం కదా, కవితలైతేనేమి, కావ్యాలనైతేనేమి, గ్రంథాలనైతేనేమి సాధారణంగా సంస్కృతంలో రాస్తావు, మరి ఈ యొక్క తెలుగు భాషా పదాన్ని ఎందుకు ఉపయోగించావు అంటే అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు ఏం చెప్తాడంటే యాక్చువల్గా శ్రీకృష్ణదేవరాయలకి తెలుగు భాషపై అమితమైనటువంటి ప్రేమ, అపారమైనటువంటి ప్రేమ అనేది ఉంది. కానీ శ్రీకృష్ణదేవరాయలు ఏ విధంగా సమాధానం ఇస్తాడంటే
వేరొక వ్యక్తి చెప్తున్నట్టు, వేరొక వ్యక్తి ఎవరు అంటే శ్రీకాకుళాంధ్ర దేవుడు లేదా తెలుగు వల్లభుడు అంటారు అతని. ఆ యొక్క తెలుగు వల్లభుడు లేదా శ్రీకాకుళాంధ్ర దేవుడు అనేవాడు శ్రీకృష్ణదేవరాయలకి ఈ విధంగా చెప్పాడు అని చెప్పి శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్ర మహావిష్ణువుకి చెప్పాడు. ఏమని? తెలుగుదేల ఎన్న దేశంబు తెలుగు అంటే ఎవరు? శ్రీకాకుళాంధ్ర దేవుడు అనేవాడు శ్రీకృష్ణదేవరాయలకు చెప్తున్నాడు తెలుగు భాష యొక్క గొప్పతనము. తెలుగుదేల ఎన్న దేశంబు తెలుగు అంటే మనం ఉన్నటువంటి, అంటే మీరు ఉన్నటువంటి, ప్రస్తుతం ఉన్నటువంటి ఎక్కడ ఉన్నారయ్యా అంటే తెలుగు గడ్డ మీద ఉన్నారు, అంటే తెలుగుదేశం మీద ఉన్నారు మీరు. ఏను తెలుగు వల్లబుండ అంటే మీరు ఒక తెలుగువారు, అంటే మీరు ప్రస్తుతం ఉన్నటువంటి ఎక్కడ తెలుగు గడ్డపై ఉన్నారంటే మీరు కూడా ఒక తెలుగువారే. తెలుగు కండ అంటే కళాకండ అనేటటువంటి స్వీట్ అనేది చాలా మాధుర్యంగా చాలా తీయగా ఉంటుంది. అదేవిధంగా తెలుగు భాష కూడా ఒక కమ్మనైనటువంటిది, ఒక తీయనైనటువంటిది. తెలుగు కండ అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎల్ల నృపుల గొల్వ ఎరుగవే భాషాడి అంటే ఏమిటంటే శ్రీకృష్ణదేవరాయలకి తెలుగు అంటే అమితమైనటువంటి ప్రేమ కాబట్టి అతని వద్దకు వచ్చినటువంటి సామంతులందరూ కూడా ఇల్ల నృపుల గొల్వ అంటే అతని దగ్గరికి వచ్చినటువంటి సామంతులందరూ కూడా తెలుగులోనే మాట్లాడేవారు. తెలుగులోనే అంటే వారి యొక్క ఆ మనోభావాల్ని, వారి దగ్గర ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా శ్రీకృష్ణదేవరాయలకు వద్ద వచ్చి చెప్పాలి అంటే శ్రీకృష్ణదేవరాయలకి ఏ భాష అంటే ఇష్టము? తెలుగు భాష అంటే ఇష్టము. అందుకే అతని వద్దకు వచ్చినటువంటి సామంతులందరూ కూడా తెలుగులోనే వ్యాఖ్యానించేవారు. మరి ఇంత గొప్ప అయినటువంటి సామంతులందరూ కూడా ఎంతోమంది కవులు వచ్చి మరి నీ దగ్గరికి వచ్చి తెలుగులోనే మాట్లాడారు కదయ్యా శ్రీకృష్ణదేవరాయ, మరి తెలుగు భాష యొక్క గొప్పతనం నీకు తెలియదా? ఎరుగవే భాషాడి అంటే తెలుగు భాష యొక్క గొప్పతనం నీకు తెలియదా? అందుకే దేశ భాషలందు తెలుగు లెస్స అనగా దేశంలో ఉన్నటువంటి భాషలన్నింటిలో కూడా గొప్ప భాష ఏమిటంటే మన యొక్క తెలుగు భాష, మన యొక్క మాతృభాష అని చెప్పేసి శ్రీకాకుళాంధ్ర దేవుడు అనేవాడు శ్రీకృష్ణదేవరాయలకి చెప్తున్నట్టు, శ్రీకృష్ణదేవరాయలు ఆ విషయాన్ని ఆంధ్ర మహావిష్ణువుకి చెప్తున్నట్టు చెప్పాడనమాట. అంటే యాక్చువల్గా శ్రీకృష్ణదేవరాయలకి ఆ యొక్క మాటలన్నీ కూడా మనసులో ఉన్నాయి, కానీ అతను డైరెక్ట్గా చెప్పకుండా ఈ యొక్క శ్రీకాకుళాంధ్ర దేవుడు చెప్తున్నట్టుగా వివరించడం అనేది జరిగింది. ఈ విధంగా తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని. సాహితీ సమరాంగణ చక్రవర్తి, ఆంధ్ర భోజుడు అనేటటువంటి బిరుదు కలిగినటువంటి చక్రవర్తి ఎవరంటే మన యొక్క శ్రీకృష్ణదేవరాయలు. తెలుగు ఔన్నత్యాన్ని కవుల ద్వారా ఎన్నో రచనలు చేసి ఎన్నో కావ్యాలను రాసి మన యొక్క తెలుగు ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూలలా కూడా ఎగరవేసినటువంటి చక్రవర్తి ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు. అందుకే అతనికి ఆంధ్ర భోజుడు అనేటటువంటి బిరుదు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే దానికి కూడా ఒక స్టోరీ ఉంది, చాలా ఇంపార్టెంట్. పూర్వకాలంలో భోజుడు అనేటటువంటి ఒక చక్రవర్తి ఉండేవాడు. ఆ భోజుడు అనేటటువంటి చక్రవర్తి అతని కింద నవరత్నాలు అనేటటువంటి ఒక కవుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. నవరత్నాలు అంటే నవ అంటే 9, నవరత్నాలు అంటే 9 మంది కవులను ఏర్పాటు చేసుకొని అతను సంస్కృత భాషలో కావ్యాలని, గ్రంథాలని రాయించుకున్నాడు. ఎవరు? భోజుడు అన్నటువంటి చక్రవర్తి. ఇలా సంస్కృత భాషలో కావ్యాలు, రచనలు చేయడం వల్ల అప్పట్లో అంటే భోజుడి కాలంలో సంస్కృత భాష అనేది ఎంతో ప్రాచుర్యం పొందింది. అదేవిధంగా అతను ఎలా అయితే భోజుడు నవరత్నాలు అనేటువంటి కవులను ఏర్పాటు చేసుకొని సంస్కృత భాష ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూలలకు తెలియజేశాడో, అదేవిధంగా మన యొక్క విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి సాహితీ సమరాంగణ చక్రవర్తి అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలు కూడా అష్టదిగ్గజాలు అనేటటువంటి కవులను ఏర్పాటు చేసుకున్నాడు. అష్టదిగ్గజాలు, అష్ట అనగా 8, దిగ్గజాలు అంటే ఏనుగు వంటి 8 మంది కవులని, అంటే ఒక గొప్ప కవులని 8 మంది కవులని అష్టదిగ్గజాలు అనేటువంటి వారిని ఏర్పాటు చేసుకొని వారి చేత తెలుగులో ఈ యొక్క గ్రంథాలు, తెలుగులో కవితలు ఈ విధంగా ఎన్నో రాపించి మన యొక్క తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూలలకి చాటాడు, దేశ నలుమూలలకి చాటాడు. ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు. మరి భోజుడు కాలంలో సంస్కృతం అనేది ఎంత బాగా ప్రాచుర్యం పొందిందో శ్రీకృష్ణదేవరాయల కాలంలో మన యొక్క తెలుగు భాష, మన యొక్క మాతృభాష అయినటువంటి తెలుగు భాష కూడా అంతే గొప్పతనాన్ని పొందింది. అందుకే ఆంధ్ర భోజుడు అని చెప్పేసి శ్రీకృష్ణదేవరాయలకి పేరు రావడం అనేది జరిగింది. అంటే ఆ భోజుడు అనేవారు అప్పట్లో పూర్వకాలంలో భోజుడు సంస్కృత భాషకి ఎంతగా కృషి చేశాడు, మరి మన యొక్క ఆంధ్రదేశానికి, మన యొక్క ఆంధ్ర ప్రాంతానికి, తెలుగు భాషకి అంత సేవలు చేసినటువంటి వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు గారు కాబట్టి అందుకే అతనికి ఆంధ్ర భోజుడు అనేటటువంటి బిరుదు ఇవ్వడం అనేది జరిగింది. చాలా గొప్ప భాష మన యొక్క తెలుగు భాష. ప్రపంచంలోనే తీసుకున్నట్లయితే ప్రపంచంలోనే అత్యధికంగా మాట్లాడుతున్నటువంటి భాషలలో 15వ భాష, ప్రపంచంలోనే 15వ స్థానాన్ని పొందింది మన తెలుగు భాష.
అదే మన భారతదేశంలో అయితే 3వ స్థానంలో ఉంది. అంటే హిందీ, బెంగాలీ భాషల తరువాత 3వ స్థానంలో ఉన్నటువంటి భాష మన యొక్క తెలుగు భాష. సుమారు 8.3 కోట్ల మంది మన యొక్క తెలుగు భాషను మాట్లాడుతున్నారు మన యొక్క భారతదేశంలో. మరి ఇటువంటి గొప్ప భాషని ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్ ఎందుకు ఆచరించట్లేదు అనేటువంటి విషయాన్ని గురించి మాట్లాడినట్లయితే తెలుగు భాష యొక్క గొప్పతనం వారికి తెలియాలి. మరి తెలుగు భాషని ఏమంటారంటే అజంత భాష అని చెప్పి పిలుస్తారు. నన్ను అజంత భాష. ఎందుకు తెలుగు భాషని అజంత భాష అని పిలుస్తారు అంటే, తెలుగు భాషలో నువ్వు ఏ యొక్క పదాన్ని తీసుకున్నా సరే ఆ యొక్క పదం అనేది అచ్చుతో ముగుస్తుంది. అంటే రాముడు అనే పదాన్ని తీసుకో, రాముడులో చివర డు అనేది ఊతో ముగుస్తుంది. ఊ అనేది ఒక అచ్చు. విష్ణువు అనేటటువంటి పదంలో లాస్ట్ పదమైనటువంటి ఊలో చివరిదేమిటి ఊ, అది కూడా ఒక అచ్చు. లత అనేటటువంటి పదంలో తాలో చివరిదేమిటంటే ఆ అనేది ఒక అచ్చు. ఇంద్రుడు అనేటటువంటి పదంలో డూలో చివరిదేమిటంటే ఊ అనేది ఒక అచ్చు. ఈ విధంగా నువ్వు తెలుగులో ఏ యొక్క పదాన్ని తీసుకున్నా ఆ యొక్క పదం అనేది అచ్చుతో అంతమవుతుంది. అందుకే మన యొక్క తెలుగు భాషను ఏమన్నారంటే అజంత భాష అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. యాక్చువల్గా మన యొక్క ఆంధ్ర భాషకి ఉన్నటువంటి గొప్పతనము దేశంలో ఏ యొక్క భాషకి కూడా లేదు. మరి యొక్క ఆంధ్ర భాషలో భాష అనేది ఏమిటంటే మన యొక్క తెలుగు పదం కాదు, భాష అనేది సంస్కృత పదం. తెలుగులో మరి భాష అంటే ఏమిటంటే నుడి అనే అర్థము. తెలుగులో భాషను ఏమంటారు? నుడి. అంటే ఆంధ్ర అనేది తెలుగు పదము, భాష అనేది సంస్కృత పదము. ఇలా తెలుగు మరియు సంస్కృత పదాల కలయికచే ఏర్పడినటువంటిది ఏమిటంటే మన యొక్క తెలుగు భాష. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భాషలలో తీసుకున్నా, లేదంటే దేశంలో ఉన్నటువంటి అన్ని భాషలలో తీసుకున్నా ప్రాచుర్యం పొందినటువంటి మొదటి 2 భాషలు ఏ వస్తాయంటే మన యొక్క తెలుగు భాష గొప్ప భాష. తెలుగు భాష మరియు సంస్కృత భాషలు, ఈ 2 భాషలే గొప్ప భాషలుగా మనం చెప్పుకోవాలి. సంస్కృతాన్ని ఎందుకు మనం గొప్ప భాషగా చెప్పుకుంటామంటే, సంస్కృతంలో ఉన్నటువంటి పదజాలము, సంస్కృతంలో ఉన్నటువంటి పదాలు అనేవి ఎక్కడా కూడా లేవు. అన్ని పదాలు అనేవి, అంత పదజాలం అనేది సంస్కృతంలో ఎక్కడా కూడా లేదు. అది తన యొక్క గొప్పతనం. ఏ భాష యొక్క గొప్పతనం? సంస్కృత భాష యొక్క గొప్పతనం. అదే మన యొక్క తెలుగు భాష అందమైనటువంటి భాష. భాషలన్నింటిలో కల్లా మధురమైనటువంటి భాష, అందమైనటువంటి భాష ఏమిటంటే మన యొక్క తెలుగు భాష. ఈ విధంగా సంస్కృత తెలుగు భాషలతో పోల్చుకుంటే భాషలన్నింటికీ కూడా తల్లి వంటిది సంస్కృత భాష. కానీ భాషలన్నింటిలో గొప్ప భాష మాత్రం మన యొక్క తెలుగు భాష. అర్థమైంది లేదు నాన్న? సో ఈ విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి భాషలన్నింటిలో కూడా గొప్ప భాషలుగా సంస్కృత భాషని మరియు మన యొక్క తెలుగు భాషని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇటువంటి తెలుగు భాషని మన యొక్క పురాతన కాలం నుంచి కూడా వస్తున్నటువంటి రాజులైతేనేమి, పురాతన కాలం నుంచి వస్తున్నటువంటి రాజవంశాలైతేనేమి, కవులైతేనేమి, కవయిత్రులైతేనేమి, ఎంతోమంది గొప్పవైనటువంటి వ్యక్తులందరూ కూడా మన యొక్క తెలుగు భాషను పొగుడుతూనే వచ్చారు. మన యొక్క తెలుగు భాషని దేశ నలుమూలలా కూడా చాటుతూ వచ్చారు. మరి అటువంటి వాటిలో ముఖ్యమైనటువంటివి తీసుకున్నట్లయితే వెనిస్ దేశానికి చెందినటువంటి, అంటే ఇటలీకి సంబంధించి వెనిస్ ప్రాంతానికి చెందినటువంటి నికోలా డి కాంటే అన్నటువంటి వ్యక్తి మన యొక్క ఆంధ్రదేశానికి సందర్శించి మన యొక్క ఆంధ్రదేశంలో ఉన్నటువంటి తెలుగు భాషని పరిశీలించిన తర్వాత మా యొక్క ఇటాలియన్ భాష కూడా అచ్చులతోనే ముగుస్తుంది. అనగా ఏమిటి? చివరి పదం అనేది అచ్చులతో ముగుస్తుంది. సో మా యొక్క ఇటాలియన్ భాష మరియు మీ యొక్క తెలుగు భాష రెండూ కూడా సరిసమానంగా ఉన్నాయి. అందుకే మన యొక్క తెలుగు భాషకి ఆ యొక్క నికోలా డి కాంటే అన్నటువంటి వెనిస్ యాత్రికుడు ఏమని చెప్పి పిలిచాడంటే మన యొక్క తెలుగు భాషని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్గా పిలవడం జరిగింది. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్గా పిలువబడినటువంటి భాష ఏమిటంటే మన యొక్క తెలుగు భాష. ఎవరు పిలిచారంటే నికోలా డి కాంటే, ఒక యాత్రికుడు, వెనిస్ యాత్రికుడు, ఇటలీకి చెందినటువంటి వెనిస్ యాత్రికుడు నికోలా డి కాంటే అనేవాడు మన యొక్క తెలుగు భాషని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్గా పిలవడం అనేది జరిగింది. అదేవిధంగా రసరాజు, చాలా గొప్ప కవి రసరాజు. ఇతను ఏమిటంటే మనకి చాలా గొప్పగా ఒక కవితని చెప్పాడు. ఏమిటంటే మల్లె పూల కంటే మంచి గంధము కంటే పంచదార కంటే పాల కంటే, మల్లె పూల కంటే మంచి గంధము కంటే పంచదార కంటే పాల కంటే, తెలుగు భాష లెస్స దేశ భాషలకిల్ల
సంగీత భాష మన తెలుగు భాష అని చెప్పి రసరాజు మన యొక్క తెలుగుని ఈ విధంగా పొగిడాడు. ఎంత గొప్పగా పొగిడాడో చూడండి. మల్లె పూల కంటే మంచి గంధము కంటే, అంటే మల్లె పువ్వు మంచి గంధము, పంచదార కంటే పాల కంటే, అంటే పంచదార మరియు పాలు, అంటే మొత్తం 4తో పోల్చాడు మన యొక్క తెలుగు భాషని. మల్లెపూలు, మంచి గంధము, పంచదార మరియు పాలు. మరి ఈ 4 కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 4 కూడా సర్వసాధారణంగా ఉన్నది ఏమిటంటే, ఒకటి తెలుపు, రెండవది చల్లదనం. మల్లెపువ్వుని తీసుకో, మల్లెపువ్వు తెల్లగా ఉంటుంది, అదేవిధంగా మల్లెపువ్వు చల్లగా ఉంటుంది. మంచి గంధము సాధారణంగా ఎరుపు గంధం కాకుండా మంచి గంధాన్ని తీసుకున్నట్లయితే ఆ మంచి గంధము కూడా తెలుపుగా ఉంటుంది, అదేవిధంగా చల్లగా ఉంటుంది. పంచదార తీసుకుంటే మీకు తెలుసు, పంచదార చల్లగా ఉంటుంది, అదేవిధంగా తెల్లగా ఉంటుంది. నెక్స్ట్ పాలు తీసుకుంటే క్షీరము, ఇది కూడా తెల్లగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. ఇవన్నీ ఎలాగైతే చల్లగా మరియు తెల్లగా ఉంటాయో మన యొక్క తెలుగు భాష కూడా తెల్లగా స్వచ్ఛమైనది. వీటన్నిటితో పోల్చుకుంటే మన యొక్క తెలుగు భాష వాటికంటే స్వచ్ఛమైనది, అదేవిధంగా తీయనైనది, చాలా మధురమైనది. చల్లనైనది అంటే ఏమిటి? చాలా మధురమైనది, మన యొక్క హృదయానికి ఆనందాన్ని కలిగించేటటువంటి భాష ఈ యొక్క తెలుగు భాష అని చెప్పేసి మన యొక్క తెలుగు భాష ఔన్నత్యాన్ని ఈ విధంగా రసరాజు ఈ యొక్క పద్యం ద్వారా తెలియజేశాడు. మల్లె పూల కంటే మంచి గంధము కంటే, పంచదార కంటే పాల కంటే, తెలుగు భాష లెస్స దేశ భాషలందు సంగీత భాష మన తెలుగు భాష. మన తెలుగు భాషను ఏమంటారంటే సంగీత భాష అని చెప్పేసి పిలుస్తారు. ఎందుకంటే తెలుగులో నువ్వు ఏ యొక్క పదాన్ని తీసుకున్నా సరే ఆ యొక్క పదంతో నువ్వు సంగీతాన్ని వినిపించవచ్చు. అంతటి గొప్ప భాష మన యొక్క తెలుగు భాష. వీరే కాకుండా మన యొక్క అంటే శ్రీకృష్ణదేవరాయలు మనకు మొట్టమొదటిసారి ఈ యొక్క తెలుగు భాషకి సంబంధించి దేశ భాషలందు తెలుగు లెస్స అనేటటువంటి వాక్యాన్ని చెప్పారని చెప్పాం. అతనికంటే ముందే మనకి వినుకొండ వల్లభారాయుడు అనేటువంటి వ్యక్తి, ఎవరు? మన యొక్క గుంటూరు ప్రాంతానికి చెందినటువంటి వినుకొండ వల్లభారాయుడు తను రాసినటువంటి క్రీడాభిరామము అనేటటువంటి ఒక వీధి నాటకంలో ఈ విధంగా అంటాడు. జనని సంస్కృతంబు సకల భాషలకెల్ల దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పేసి శ్రీకృష్ణదేవరాయల కంటే ముందే వినుకొండ వల్లభారాయుడు గారు క్రీడాభిరామం అనేటువంటి వీధి నాటకంలో చెప్పారు. జనని సంస్కృతంబు సకల భాషలకెల్ల దేశ భాషలందు తెలుగు లెస్స. జనని సంస్కృతంబు సకల భాషలకల్లా, అంటే దేశంలో ఉన్నటువంటి భాషలన్నింటికీ కూడా తల్లి వంటిది ఏమిటంటే సంస్కృతము. అంటే ఇక్కడ వినుకొండ వల్లభారాయుడు అనేవారు 2 భాషలని పొగుడుతున్నాడు. ఇవతల సంస్కృతాన్ని పొగుడుతున్నాడు, అవతల మన యొక్క తెలుగును పొగుడుతున్నాడు. సంస్కృతాన్ని ఎలా పొగుడుతున్నాడు? జనని సంస్కృతంబు సకల భాషలకెల్లా, అంటే దేశంలో ఉన్నటువంటి భాషలన్నింటికీ కూడా తల్లి వంటిది ఏమిటంటే మన యొక్క ఈ యొక్క సంస్కృత భాష. కానీ దేశ భాషలందు తెలుగు లెస్స. తల్లి వంటిది సంస్కృత భాష అయినా సరే గొప్ప భాష, అందరి దగ్గర కూడా మన్ననలు పొందినటువంటి భాష ఏమిటంటే మన యొక్క తెలుగు భాష అని చెప్పేసి రెండింటిని పొగుడుతూ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఈ యొక్క వీధి నాటకమైనటువంటి క్రీడాభిరామం అనేటటువంటి నాటకంలో రాశాడు. ఎవరంటే వినుకొండ వల్లభారాయుడు. మన యొక్క వినుకొండ గుంటూరు ప్రాంతంలో వినుకొండ ప్రాంతానికి చెందినటువంటి కవి ఆయన. అయితే ఇదే క్రీడాభిరామాన్ని మనకి శ్రీనాథుడు రాశాడని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. కొంతమంది శ్రీనాథుడు అంటారు, మరి కొంతమంది ఏమంటారంటే వినుకొండ వల్లభారాయుడు అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. మన యొక్క ఆంధ్రదేశంలో తీసుకున్నట్లయితే ఉన్నటువంటి కవులు ఇంకెక్కడా కూడా లేరు. అంత గొప్ప కవులు మన యొక్క ఆంధ్రదేశంలో ఉన్నారు, మన యొక్క ఆంధ్రప్రదేశ్లో. చాలా మీ చేతిలో ఉన్నటువంటి చరవాణిని తీసుకొని ఒక్కసారి కనుక మీరు చెక్ చేసినట్లయితే ఆంధ్రదేశంలో ఉన్నటువంటి కవులు అని చెప్పేసి కొట్టినట్లయితే చాలా పెద్ద లిస్ట్ అనేది వస్తుంది, ఒక తోరణం వలె. అంత గొప్ప కవులు ఉన్నారు మన యొక్క ఆంధ్రదేశంలో. నన్నయ్య, తిక్కన, ఎర్రన, గుర్రం జాషువా, శ్రీశ్రీ, చిలకమర్తి లక్ష్మీ నరసింహం, రాయప్రోలు సుబ్బారావు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఉన్నారు. నన్నయ్య, తిక్కన, ఎర్రన వీరి ముగ్గురు గురించి చెప్పాలంటే కవిత్రయులు. కవి అంటే కవులు, త్రయులు అంటే ముగ్గురు. వీళ్ళు ముగ్గురు కూడా కవిత్రయులు. అంటే ఈ ముగ్గురు కవులు కూడా ఏం చేశారంటే వ్యాసవ్యాసుడు సంస్కృతంలో రాసినటువంటి మహాభారతాన్ని తెలుగులోనికి అనువదించిన వారు ఎవరంటే నన్నయ్య, తిక్కన, ఎర్రన. తింటే గారెలే తినాలి, వింటే మహాభారతమే వినాలి అనేటువంటి నానుడిని మీరు వినే ఉంటారు. మరి అంత గొప్పగా మన యొక్క మహాభారతాన్ని తెలుగులో రాసినటువంటి ఘనత ఎవరికి దొరుకుతుందంటే నన్నయ్య, తిక్కన, ఎర్రన. వీరు కూడా మన యొక్క అంటే వారి యొక్క మేధో సంపత్తిని, వారి మనస్సులో ఉన్నటువంటి భావాల్ని కూడా చాలా చక్కగా తెలుగు భాషలో అభివర్ణించారు మన యొక్క తెలుగు కవులు.
అదేవిధంగా శ్రీశ్రీ ఇతను రాసినటువంటి పోయమ్స్ను చూసినా, ఇతను రాసినటువంటి కవితలను చూసినా, ఇతను రాసినటువంటి భావోద్వేగమైనటువంటి ఈ యొక్క కొటేషన్స్ చూసినా సరే రక్తం మరిగిపోతూ ఉంటుంది. దేహానికి తప్ప దాహానికి పనికిరాని సముద్రపు కెరటాలే ఎగసి పడుతుంటే తలచుకుంటే నీ తలరాతి ఇంతే అన్న వాళ్ళ తలదించుకునేలా చేసే సత్తా నీది. నీవు పడుకున్నటువంటి పరుపు నిన్ను చేదరించకముందే లెగు, నీవు చూస్తున్నటువంటి అద్దం నిన్ను అసహ్యించుకోకముందే బయలుదేరు అని చెప్పేసి ఇటువంటి భావోద్వేగమైనటువంటి కవితలను రాసినటువంటి వ్యక్తి ఎవరంటే మనకి శ్రీరంగం శ్రీనివాసరావు గారు. అర్థమైంది లేదా? అదేవిధంగా రాయప్రోలు సుబ్బారావు, ఏ దేశమేగినా ఎందుకు కాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరేమననా, పొగడరా నీ జాతి భూమి భారతిని, నిలుపురా నీ జాతి నిండు గౌరవము అని చెప్పేసి మన యొక్క దేశ గౌరవాన్ని, మన యొక్క మాతృభాష యొక్క గొప్పతనాన్ని రాయప్రోలు సుబ్బారావు గారు ఆ యొక్క పద్యం ద్వారా తెలియజేశారు. ఇలా ఒకరేమిటి ఇద్దరేమిటి ఎంతోమంది కవులు మన యొక్క పురాతన కాలం నుంచి మన యొక్క ఆ తెలుగు భాషను పొగుడుతూనే వస్తున్నారు, కాపాడుకుంటూనే వస్తున్నారు. కానీ దురదృష్టం ఏమిటంటే ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్ వాటిని పాటించట్లేదు. శాతవాహనుల కాలంలో ఉన్నటువంటి హాలుడు రాసినటువంటి గాథా సప్తశతి అనేటువంటి ఒక గొప్ప గ్రంథంలో కూడా మన యొక్క తెలుగు పదాలు ఉన్నాయి. అద్దము, అమ్మి, అత్త, పొట్ట అన్నటువంటి తెలుగు పదాలు కూడా హాలుడు రాసినటువంటి గాథా సప్తశతి. శాతవాహనుల యొక్క చరిత్రను మొత్తము కూడా మనం అధ్యయనం చేయాలంటే ఒక ముఖ్యమైనటువంటి గ్రంథం ఏమిటంటే గాథా సప్తశతి. అటువంటి గొప్ప గాథా సప్తశతి అంటే 700 కథల సంకలనము. మరి అటువంటి గొప్ప ఈ యొక్క గ్రంథంలో కూడా మనకి ఈ యొక్క తెలుగు పదాలు అనేవి ఉన్నాయి. అంటే తెలుగుకి ఎనలేనటువంటి ప్రాచుర్యం ఉంది అని చెప్పేసి ఈ విధంగా మనకు తెలుస్తుంది. అర్థమైంది లేదా? కానీ ప్రస్తుతం ఉన్నటువంటి వారు ఎవరూ కూడా దీన్ని ఆచరించట్లేదు. ఎందుకంటే చెప్తున్నటువంటి బోధన అయితేనేమి మనకి సరైనటువంటి వ్యవహారిక భాషలో ఉండట్లేదు. అదేవిధంగా ఇద్దరు వ్యక్తులు కలిశారంటే సాధారణంగా ఇద్దరు మరాఠీ వ్యక్తులు కలిశారంటే మరాఠీలో మాట్లాడుకుంటున్నారు, ఇద్దరు తమిళ వ్యక్తులు కలిశారంటే తమిళంలో మాట్లాడుకుంటున్నారు, ఇద్దరు గుజరాతీ వ్యక్తులు కలిశారంటే గుజరాతీ భాషలో మాట్లాడుకుంటున్నారు. అలా మాట్లాడినందుకు వాళ్ళు గర్వంగా ఫీల్ అవుతున్నారు, ఆనందంగా ఫీల్ అవుతున్నారు. కానీ ఇద్దరు తెలుగు వ్యక్తులు కలిస్తే మాత్రం తెలుగును మాట్లాడుకోవట్లేదు అనేటువంటి విషయం చాలా బాధాకరమైనటువంటి విషయం. దురదృష్టం ఏమిటంటే తెలుగును అవపోషణ పెట్టినటువంటి తెలుగు పంతులు కూడా, అంటే పంతులు అంటే ఎవరు, మనకి పండితులు అంటారు. ఇటువంటి పండితులు కూడా ఇద్దరు పండితులు కలిసేటప్పుడు ఆ పండితులు ఇద్దరు కూడా తెలుగులో సంభాషించకుండా ఇద్దరికిద్దరు కూడా ఇంగ్లీష్లో, ఆంగ్లంలోనే సంభాషించుకుంటున్నారంటే ఎంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామో ఒకసారి ఆలోచించాలి. అంటే నేను ఇతర భాషలను నేను తక్కువ చెప్పట్లేదు, అంటే ఇతర భాషలను గౌరవించట్లేదని చెప్పట్లేదు. మన భాష మీద ప్రేమను పెంచాలని చెప్తున్నాను, మన భాషను మాట్లాడడం గర్వంగా ఫీల్ అవ్వాలని చెప్తున్నాను. యూ షుడ్ రెస్పెక్ట్ ఆల్ ద లాంగ్వేజెస్ బట్ యూ షుడ్ గివ్ ద ఇంపార్టెన్స్ టు యువర్ మదర్ టంగ్. నువ్వు అన్ని భాషలని కూడా గౌరవించు, కానీ నీ యొక్క తెలుగు భాషను మాత్రమే ప్రేమించాలి, తెలుగు భాషలో మాట్లాడడానికి ఇష్టపడాలి. ఇద్దరు తెలుగు వ్యక్తులు కలిసేటప్పుడు సగర్వంగా మాట్లాడుకోవాలి, మాట్లాడినందుకు ఆనందాన్ని పొందాలి. అప్పుడే మన యొక్క తెలుగు భాష యొక్క గొప్పతనం అనేది నలుగురికి తెలుస్తుంది. కానీ అటువంటి పరిస్థితి అనేది ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్లో కనిపించట్లేదు. అయితే మరి యొక్క తెలుగు భాషా దినోత్సవం గురించి అంటే మనం ఇప్పుడు ప్రస్తుతం పాయింట్లోనికి వద్దాం. మరి మనం ప్రతి సంవత్సరము ఆగస్టు 29వ తేదీన జరుపుకున్నటువంటి ఈ యొక్క తెలుగు భాషా దినోత్సవం అనేది జరుపుకోవడానికి గల కారణం ఏమిటంటే మన యొక్క తెలుగువారు ప్రముఖమైనటువంటి చరిత్రకారుడు, ప్రముఖమైనటువంటి హేతువాది అంటే ఏమిటంటే ఏ యొక్క విషయాన్ని కూడా గుడ్డిగా నమ్మకుండా దానిపై ఎదురు ప్రశ్నలు వేసి వాటిని ఆరా తీసే వాళ్ళని హేతువాదులు అని చెప్పేసి అంటారు. అంటే ఏది చెప్తే అది వినకుండా అది ఎందుకోసం జరిగింది, దానికి కారణం ఏమిటని చెప్పేసి పుట్టు పూర్వోత్తరాల నుంచి అన్నింటినీ కూడా కింద నుంచి పై వరకు లాగుతారంటారు చూసావా, అటువంటి వ్యక్తులను హేతువాదులు అంటారు. ఒక గొప్ప హేతువాది మన యొక్క గిడుగు వెంకటరామూర్తి గారు. మరి అటువంటి గిడుగు వెంకటరామూర్తి మన యొక్క శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగానికి 20 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నటువంటి పర్వతాలపేట వద్ద జన్మించాడు. ఎవరికి జన్మించాడంటే వీర్రాజు మరియు వెంకమ్మ అనేటువంటి దంపతులకు జన్మించాడు. మరి వీర్రాజు తన యొక్క తండ్రి అయినటువంటి వీర్రాజు అనేవారు సాధారణమైనటువంటి పంచాయతీ కార్యదర్శిగా పనిచేసేవారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసేవారు వీర్రాజు. అయితే 1875వ సంవత్సరంలో, యాక్చువల్గా 1863వ సంవత్సరంలో 1863 ఆగస్టు 29వ తేదీన మనకి గిడుగు రామూర్తి గారు జన్మించారు. అయితే 1875వ సంవత్సరంలో తన యొక్క తండ్రి అయినటువంటి వీర్రాజుకి వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎక్కడికంటే చోడవరం. ఈ చోడవరం ట్రాన్స్ఫార్మ్ అయ్యి అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేస్తూ అక్కడే విషజ్వరంతో మరణిస్తాడు. ఎవరంటే వీర్రాజు, గిడుగు రామూర్తి యొక్క తండ్రి అయినటువంటి వీర్రాజు.
మరి అప్పటి వరకు ప్రాథమిక విద్యను అక్కడే కంటిన్యూ చేసినటువంటి గిడుగు రామ్మూర్తి గారు తర్వాత తన యొక్క మేనమామ వద్దకు వచ్చి చదువుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఇతను ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదిస్తాడు, ఒక పండితుడిగా మారుతాడు, ఒక ఉపాధ్యాయుడిగా మారుతాడు. ఇలా ఉపాధ్యాయుడిగా మారి పర్లాకిమిడి వద్ద అతను ఉపాధ్యాయుడిగా తన యొక్క విధులను నిర్వహిస్తున్నటువంటి సమయంలో గిరిజనులు అంటే వారు కొండవారితో వారికి గిడుగు రామ్మూర్తికి ఒక విశేషమైనటువంటి ఒక సంబంధం అనేది ఏర్పడుతుంది. వారికి గిరిజనులకి మరియు గిడుగు రామ్మూర్తికి మధ్య ఒక భావం అనేది ఏర్పడుతుంది. వారికి వీరికి మధ్య ఒక రిలేషన్ అనేది ఏర్పడుతుంది, ఒక బంధం ఏర్పడుతుంది. అయితే ఆ యొక్క గిరిజనులకి చెప్పేటటువంటి పాఠాలు అనేవి వారి యొక్క వ్యవహారిక భాషలో లేవు, గ్రాంధిక భాషలో ఉన్నాయి. అందుకే ఈ గిడుగు రామ్మూర్తి ఏం చేశాడంటే వారి కోసం ప్రత్యేకంగా గిరిజనులకి బోధించడం కోసం, గిరిజనులకి పాఠ్యాంశాలను చెప్పడం కోసం వారి కోసం ప్రత్యేకంగా సవర భాషను నేర్చుకున్నాడు. యాక్చువల్గా గిడుగు రామ్మూర్తికి సవర భాష రాదు. ప్రత్యేకంగా ఒక సవర పండితుని తన యొక్క ఇంటికి వద్దకు తెప్పించుకొని నేర్చుకున్నాడు సవర భాషను నేర్చుకొని సవర భాషకు సంబంధించి గ్రంథాలు రాసి, సవర భాషకు సంబంధించి పుస్తకాలను రాసి ఆ గిరిజన ప్రజలకి సవర భాషలోనే ఈ యొక్క పాఠ్యాంశాలను బోధించేవాడు. అంటే అతనికి భాషపై ఉన్నటువంటి మక్కువ, భాషపై ఉన్నటువంటి గౌరవం అనేది ఏ విధంగా ఉందో మీరు ఒకసారి ఇక్కడ పరిశీలించినట్లయితే గిడుగు రామ్మూర్తి గారు అంత విశేషమైనటువంటి కృషి చేశారు. 1907వ సంవత్సరంలో బ్రిటిష్ అధికారి అయినటువంటి జేఏ యెట్స్ అన్నటువంటి వ్యక్తి మన యొక్క ఆంధ్రదేశానికి వస్తాడు. అంటే మన యొక్క భారతదేశానికి వచ్చి భారతదేశం ఆంధ్రదేశానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి విద్యా విధానాన్ని అతను ఒకసారి అబ్జర్వ్ చేస్తాడు, పరిశీలిస్తాడు క్షుణ్ణంగా. ఎవరు? జేఏ యెట్స్ అన్నటువంటి వ్యక్తి 1907వ సంవత్సరంలో వస్తాడు. వచ్చి ఇక్కడ ఉన్నటువంటి విద్యా విధానాన్ని పరిశీలించినప్పుడు అతనికి ఏమో ఒక ఆలోచన కలుగుతుందంటే వీరి యొక్క భాష, వ్యవహారిక భాష ఒక విధంగా ఉంది, వీరికి చెప్పేదేమో గ్రాంధిక భాషలో చెప్తున్నారు. అంటే పాఠ్యాంశాల్లో ఉన్నటువంటి విషయం అనేది ఒక భాషలో ఉంటే మీరు బోధన చేసేటటువంటి భాష అనేది ఒక విధంగా ఉంది. వారి యొక్క వ్యవహారిక భాష ఒకటి, మీరు బోధించేటటువంటి భాష ఒకటి. సో ఈ విధంగా ఏం చెప్తున్నారు వాళ్ళకే అర్థమవదు, చెప్తున్నటువంటి మీకు కూడా అర్థం కాదు. ఇలా ఎందుకు జరుగుతుంది? ఇలా దేనికోసం ఈ విధంగా జరుగుతుంది? సో ఈ యొక్క విధానాన్ని మార్చాలి అని చెప్పేసి ఈ యొక్క జేఏ యెట్స్ అన్నటువంటి వ్యక్తి పిటి శ్రీనివాస్ అయ్యంగారిని అడగడం జరుగుతుంది. అప్పుడు పిటి శ్రీనివాస్ అయ్యంగారు ఏం చెప్తారంటే దీనికి సమాధానం నా దగ్గర దొరకదు సార్, దీనికి సమాధానం గిడుగు రామ్మూర్తి అన్నటువంటి వ్యక్తి ఉన్నారు, అదేవిధంగా అతనితో పాటు గురజాడ అప్పారావు అన్నటువంటి వ్యక్తి ఉన్నారు. ఆ యొక్క గిడుగు రామ్మూర్తి మరియు గురజాడ అప్పారావు దగ్గరికి వెళ్తే మీకు సమాధానం దొరుకుతుందని చెప్తే అప్పుడు జేఏ యెట్స్ వచ్చి వీరితో చర్చించడం అనేది జరుగుతుంది. ఎవరితో? గిడుగు రామ్మూర్తితో మరియు గురజాడ అప్పారావుతో. ఎందుకంటే గిడుగు రామ్మూర్తి మరియు గురజాడ అప్పారావు అనేవారు చిన్ననాటి నుంచి కూడా స్నేహితులు, వాళ్ళిద్దరూ కూడా గురజాడ అప్పారావు. మరి ఈ విధంగా జేఏ యెట్స్ యొక్క సహకారం లభించడంతో యాక్చువల్గా ఏమిటి, గిడుగు రామ్మూర్తి గారికి కూడా వ్యవహారిక భాషలోనే బోధించాలనేటటువంటి కోరిక అనేది ఎప్పటి నుంచో ఉంది. సో దానికి తోడు జేఏ యెట్స్ యొక్క సహకారం లభించడంతో పిటి శ్రీనివాస్ అయ్యంగారు, ఈ యొక్క బ్రిటిష్ అధికారి అయినటువంటి జేఏ యెట్స్, అదేవిధంగా గిడుగు వెంకటరామూర్తి మరియు గురజాడ అప్పారావు, వీళ్ళు నలుగురు కలిసి మనకి ఈ యొక్క వ్యవహారిక భాష ఉద్యమానికి పునాదులు వేస్తారు. సో వీరే మొట్టమొదటిసారి ఈ యొక్క వ్యవహారిక భాషకు సంబంధించినటువంటి ఉద్యమాన్ని ప్రారంభిస్తారు. సో చివరికి దానికి సక్సెస్ అనేది సాధిస్తారు. వ్యవహారిక భాష అనేది మనకి ఈ యొక్క పాఠ్యాంశాలను బోధించేటటువంటి విషయం అయితేనేమి వాటిపై ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎవరి వల్ల? ముఖ్యంగా గిడుగు రామ్మూర్తి, గురజాడ అప్పారావు, అదేవిధంగా జేఏ యెట్స్ మరియు పిటి శ్రీనివాస్ అయ్యంగారు. 1906వ సంవత్సరం నుంచి కూడా 1940 అతను చనిపోయేంత వరకు కూడా గిడుగు రామ్మూర్తి గారు ఈ యొక్క వ్యవహారిక భాష ఉద్యమం గురించే పోరాడారు, వ్యవహారిక భాష గురించే పోరాడారు. చనిపోయేటప్పుడు కూడా వ్యవహారిక భాషను తలుచుకుంటేనే చనిపోయారు. అతని యొక్క నరనరాల్లో కూడా తెలుగు భాష అనేది ఇముడు ఉంది. ఎవరికి? గిడుగు రామ్మూర్తి గారికి. ఈ వ్యవహారిక భాష ఉద్యమం కోసం పాల్గొనడం కోసం అతను 1911లో అతను చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని కూడా విడిచిపెట్టాడు. ఉపాధ్యాయ ఉద్యోగాన్ని కూడా 1911వ సంవత్సరంలో, 30 సంవత్సరాలు అయింది అప్పటికే. 1911 సంవత్సరానికి అతనికి ఉద్యోగం వచ్చి 30 సంవత్సరాలు అయింది. సో ఉద్యోగాన్ని కూడా విడిచిపెట్టేసి దీనికోసమే పాల్పడ్డాడు, వ్యవహారిక భాష గురించి పాల్పడ్డాడు. సో చివరికి సాధించాడు. 1940లో అతను మరణించడం అనేది జరిగింది. అందుకే ఇతను ఈ విధంగా ఇంత గొప్ప విశేషమైనటువంటి కృషి మన యొక్క తెలుగు భాషకు చేసినందుకు గాను అతని యొక్క జన్మదినం సందర్భంగా ఆగస్టు 29వ తేదీన మనం ఈ యొక్క తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. సో దయచేసి మీరు ఈ యొక్క సమాచారాన్ని మీ యొక్క మిత్రులతోనూ, అదేవిధంగా మీకు
సాధారణంగా మీకున్నటువంటి పిల్లలతో కూడా ఈ యొక్క సమాచారాన్ని షేర్ చేసుకోవాలి. ఎందుకంటే తెలుగు భాష యొక్క గొప్పతనం అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి. అదేవిధంగా ఈ యొక్క క్లాసులతో పాటు ఇటువంటి క్లాసులతో పాటుగా కాంపిటేటివ్ క్లాసులకు సంబంధించి ప్రతి ఒక్క క్లాసులు కూడా మన యొక్క మా విద్య ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలియజేస్తారని ఆశిస్తూ ఉన్నాను. జై హింద్.